2026 అసలేం జరగబోతోంది? ప్రకృతి విలయతాండవం చేయబోతుందా? అసలు ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలం మారబోతోంది, కానీ మనిషి సిద్ధంగా లేడు. బ్రహ్మంగారు చెప్పారు, 2026 నాటికి భూమి నిశ్శబ్దంగా ఉండదు. సముద్రం ప్రశ్నలు అడుగుతుంది, గాలి హెచ్చరికలు ఇస్తుంది, పంచభూతాలు ప్రభావం చూపుతాయి. అన్నిటికీ ధైర్యంగా నిలబడాలి. నీరు ఆశీర్వాదంగా కాదు, హెచ్చరికగా మారుతుంది. ఎండ దహనంగా మారుతుంది. రాత్రులు కూడా నిద్రపోలేము. మనం ఎంత డబ్బు సంపాదించినా కడుపు నిండా తిండి తినలేము, కంటి నిండా నిద్రపోలేము. మనిషి చేతిలో డబ్బు ఉంటుంది, కానీ మనసులో శాంతి ఉండదు. బంధాలు లెక్కలుగా మారుతాయి. మాటల్లో నిజం తగ్గిపోతుంది. బ్రహ్మం గారి మాటలు వినిపిస్తున్నాయా? ధర్మం తగ్గిన చోట భయం రాజ్యమేలుతుంది. రెండు 2026 ఒక సంవత్సరం కాదు, అది ఒక హెచ్చరిక. వినేవాడు తప్పించుకుంటాడు, పట్టించుకోనివాడు భరిస్తాడు. దేవుడు కోపంగా రాడు, కానీ కాలం మాత్రం క్షమించదు. ఈ విపత్తులన్నిటికీ కారణం మనిషే కదా. మనిషి చేసే ప్రతి పని ప్రకృతిపై ప్రభావం చూపుతుంది. ఇది అంతం కాదు, ఇది మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం. ఈ ప్రళయాలకు భయపడకు, కానీ మేలుకో. బ్రహ్మంగారి మాటలు వినిపించేంత వరకు ఇంకా సమయం ఉంది. బ్రహ్మంగారు భయపడమని కాదు, జాగ్రత్త పడమని చెప్పారు. మంచి మార్గంలో నడిస్తే కాలం కూడా మనకి అనుకూలమవుతుంది. ధర్మం విడవకపోతే కష్టం కూడా శుద్ధిగా మారుతుంది. ఇకపోతే 2026లో ఆధ్యాత్మికత ఎలా ఉంటుందో చూద్దాం. 2026 భయానికి కాదు, సిద్ధతకు, ఆగ్రహానికి కాదు, ఆధ్యాత్మికతకు. బాధ పెరిగిన కొద్దీ భగవంతుణ్ణి గుర్తించేవారు పెరుగుతారు. 2026 తర్వాత మంత్రం, ధ్యానం, భక్తి మళ్ళీ బలపడతాయని బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు. మన మార్పే కాలమార్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.